హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఓజీ ఏ రికార్డులు బద్దలు కొట్టింది. ఓజీ మూవీ ఇన్ని రికార్డులు కొడుతుంది అనేసి అయితే నేను అనుకోలేదు. కానీ డే వన్ అయితే నేను ఒక 100 crores ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా ఊహలకు మించి అయితే వెళ్ళిపోయింది ఓజీ మూవీ అయితే. ఇన్ని రికార్డులు, ఎన్ని రికార్డ్ బ్రేకింగ్లు, ఓల్డ్ రికార్డులు ఎన్ని బద్దలు కొట్టింది అన్ని వీడియోలు అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అన్ని అప్డేట్లు అయితే నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఇన్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఓజీ మూవీ రిలీజ్ అవ్వక ముందే చాలా రికార్డులు అయితే బద్దలు కొట్టిందని చెప్పాలి. ఓజీ మూవీ ఫస్ట్ టికెట్ అయితే ₹1,00,000 పైగా అయితే అమ్ముడుపోయింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. దాని తర్వాత ఓన్లీ నార్త్ అమెరికాలో మాత్రమే 35,000 పైగా టికెట్లు అయితే అమ్ముడుపోయాయంట ప్రీమియర్ షోస్కి. 24th 1 డే బిఫోర్ అయితే పడుతుంది కదా అక్కడ షో అమెరికాలో అయితే. అక్కడైతే 35,000 పైగా టికెట్లు అయితే అమ్ముడుపోయాయి అనేసి అయితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అది అఫీషియల్గా మూవీ టీమ్ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డ్ ఫ్రెండ్స్. ప్రీమియర్ షోస్లో ఇంతవరకు ఏ సినిమాకే పడనండి ప్రీమియర్ షోస్. 366కి పైగా షోస్ ఓన్లీ నైజాంలోనే ప్రీమియర్ షోస్ పడ్డాయి. నైజాంలోనే 366 అంటే ఓవరాల్గా మన ఏపీ తెలంగాణలో ఎన్ని పడ్డాయి, ఓవరాల్గా ఇండియాలో ఎన్ని పడ్డాయి, ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఎన్ని పడ్డాయి అనేసి అయితే మీ ఊహలకే వదిలేస్తున్నాను. అన్ని షోలు ఓన్లీ టికెట్లు వదిలిన ½ లోపు మన ఏపీ తెలంగాణలో అయితే 5 నిమిషాల్లో ప్రీమియర్ షో టికెట్లు అయితే శరవేగంగా బుక్ అయ్యాయి అనేసి అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఓజీ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాశాడో ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను ఫ్రెండ్స్ నేను మీకు. నెక్స్ట్ రికార్డ్ వచ్చేసరికి ఓన్లీ ఓజీ మూవీ షేర్స్లో, అంటే ఓవరాల్ గ్రాస్ కలెక్షన్లో కాకుండా షేర్లో నైజాంలో మాత్రమే, ఓన్లీ నైజాంలో చెప్తున్నాను నేను, నైజాంలో మాత్రమే RRRను కూడా వెనక్కి తోసి సెకండ్ ప్లేస్లో అయితే నిలబడింది అనేసి అయితే ట్రేడ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. 25 crores ప్లస్ కలెక్షన్స్ అయితే నైజాంలో మాత్రమే మన పుష్ప 2 అయితే కలెక్ట్ చేసింది. దాని తర్వాత RRR ఉండేది 23 crore ప్లస్లో అయితే RRR అయితే సెకండ్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు RRRని థర్డ్ ప్లేస్కి తోసేసి ఓజీ అయితే సెకండ్ ప్లేస్లో 24 crores ప్లస్లో అయితే సెకండ్ ప్లేస్లో నిలబడింది. ఇది ఫస్ట్ రికార్డు నైజాం పరంగా అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ ఇండియా వైడ్ అయితే RRR ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. 74.11 crores ప్లస్లో అయితే RRR ఫస్ట్ ప్లేసు 74.11 crores షేర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి పుష్ప మూవీ ఉంది 70.81 crores షేర్తో పుష్ప సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఓజీ వెళ్ళి కూర్చున్నాడు, కుర్చీ వేసుకొని మరి 64.56 కోట్లు షేర్తో అయితే. థర్డ్ ప్లేస్లో దేవరా ఉండేది 63 crores షేర్స్తో. దేవరాని కిందకు తోసి మరి థర్డ్ ప్లేస్లో అయితే మన ఓజీ వెళ్ళి 64.56 కోట్ల షేర్తో ఓవరాల్ ఇండియాలో టాప్ 3లో అయితే నిలిచాడనేసి అయితే చెప్పాలి ఫ్రెండ్స్ మనము. నెక్స్ట్ వచ్చేసరికి డే 1, డే 2, డే 3. డే 1 154 కోట్లు ఓపెనింగ్స్తో ఓజీ రికార్డ్ అయితే తిరగరాసిందని చెప్పాలి. టాప్ ఓపెనింగ్ ఇన్ ద ఇండియా అనేసి అయితే చెప్పాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఓపెనింగ్ వస్తుందనేసి అయితే మేకర్స్ కానీ ట్రేడ్ వర్గాలు కానీ ఎవ్వరూ అనుకోలేదంట. అంత రేంజ్లో అయితే ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనము ఓజీ మూవీ ఇంతవరకు సృష్టించిన రికార్డులు అన్నీ మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా ఓజీ మూవీ వరల్డ్ వైడ్గా 172 కోట్లకైతే అమ్మారంట ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బ్రేక్ ఈవెన్ చేయాలంటే 172 కోట్ల షేర్ అయితే ఓజీకి వచ్చిందంటే అప్పుడు అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈరోజు సండే, 4th డే ఆఫ్ ఓజీ మూవీ రిలీజ్ సండే. ఇప్పటి వరకు ఈవినింగ్ షో అయితే పడిపోయింది, అంటే ఆఫ్టర్నూన్ షో అయితే పడిపోయింది. ఇంకా ఈవినింగ్ షో ఉంది, నైట్ షో ఉంది. ఇవన్నీ కలుపుకొని 230 కోట్లు కానీ 240 కోట్లు దాటేస్తుంది అనేసి అయితే ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా మనకి 240 కోట్లు గ్రాస్ కానీ కలెక్ట్ చేస్తే షేరే 150 crores ఉంటుంది ఫ్రెండ్స్.
150 crores అంటే ఇప్పటికే దాదాపు కలెక్షన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా అయితే ఇంకా రికార్డులు ప్రాఫిట్లే చూడబోతున్నారు మూవీ టీం అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఇంకా ఓజీ మూవీ గురించి ఇంకా ఎటువంటి రికార్డులు ఉన్నా ఫ్యూచర్లో ఇంత దారుణమైన రికార్డులు అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరే సినిమాలు అయితే రికార్డ్ బ్రేక్ చేయొచ్చేమో, కానీ ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసుకుంటూ ఓజీ అయితే ముందుకెళ్ళిపోతుంది. ఇంకా సోమవారం నుంచి స్పెషల్ సాంగ్ ఏదో యాడ్ చేస్తారనేసి అయితే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అది రూమర్స్ అనే నాకు అనిపిస్తుంది. స్పెషల్ సాంగ్ గురించి ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా ఆ సాంగ్ యాడ్ చేస్తారో లేదో తెలియదు, కానీ సోమవారం నుంచి ఇంకా లాంగ్ రన్లో ఓజీ ఎటువంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నది, ఓజీ ఎటువంటి చరిత్ర సృష్టించబోతున్నది అనేసి అయితే నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ అప్డేట్లన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్లు అయితే మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. దిస్ ఇస్ సాయి కుమార్. ఈ మూవీ రివ్యూ అయితే షార్ట్ ఫార్మాట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈరోజే పోస్ట్ చేస్తాను, లేట్గా పోస్ట్ చేసినందుకు ఏమనుకోద్దండి. రివ్యూ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. రివ్యూస్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మూవీ రివ్యూస్ ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. మన రివ్యూలు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఉన్నా, ఇంకా ఈ మూవీ ఎటువంటి రికార్డులు కొట్టినా ఖచ్చితంగా మన ఛానల్లో అయితే రికార్డ్ చేసి పోస్ట్ చేసేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. దిస్ ఇస్ సాయి కుమార్. బాయ్ బాయ్ నౌ. జై హింద్ ఫ్రెండ్స్.